తెలుగులో నాని అంటే అర్జున్ క్యారెక్టర్‌లో అసలు యాక్ట్ చేసినట్టు అనిపించదు. ఆయన ఆ క్యారెక్టర్‌లో జీవించారు. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ హెల్ప్‌లెస్‌నెస్ అండ్ కొడుకు ముందు గెలవలేని ఒక తండ్రి తపన నాని కళ్ళలో మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. షాహిద్ కపూర్ చాలా మంచి యాక్టర్. నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆడియన్స్ షాహిద్‌ని 'కబీర్ సింగ్' లాంటి ఇంటెన్స్ రోల్‌లో చూసాక వెంటనే ఇంత సాఫ్ట్ అండ్ ఎమోషనల్ రోల్‌లో యాక్సెప్ట్ చేయలేకపోయారు. అండ్ నానిలో ఉన్న నేచురాలిటీ షాహిద్‌లో కొంచెం మిస్ అయింది అని నాకనిపించింది. నంబర్ 2 ద సోల్‌ఫుల్ మ్యూజిక్. అనిరుద్ వర్సెస్ సంచిత్ పరంపర. ఒరిజినల్ మూవీకి అనిరుద్ రవిచంద్రన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. స్పెషల్లీ ఆ ట్రైన్ స్టేషన్ సీన్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. మై గాడ్! ఐ కాంట్ డిస్క్రైబ్. అండ్ మూవీ చూసిన ఎవ్వరైనా ఆ ట్రైన్ సీన్‌ని డెఫినిట్‌గా మర్చిపోరు. అండ్ ఎవ్రీబడీ ఔట్ దేర్ కెన్ రెసొనేట్ విత్ వాట్ అర్జున్, నాట్ నాని, బట్ అర్జున్ ఈస్ గోయింగ్ త్రూ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. హిందీ మూవీలో కూడా సాంగ్స్ బాగుంటాయి. కానీ ఆ సోల్ అండ్ ఐకానిక్ బీజీఎం లెవెల్ మిస్ అయింది అని నాకనిపించింది. సినిమాకి ఎమోషన్ ఎంత ఇంపార్టెంటో అండ్ దాన్ని ఎలివేట్ చేసే మ్యూజిక్ అంతకన్నా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైమింగ్ అండ్ కోవిడ్ డిలేస్. 'జెర్సీ' హిందీ రీమేక్ రిలీజ్ టైమింగ్ చాలా బ్యాడ్‌గా సెట్ అయింది. కోవిడ్ వల్ల మూవీ చాలా సార్లు పోస్ట్‌పోన్ అయింది. అండ్ ఈ గ్యాప్‌లో ఆడియన్స్ 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' అండ్ 'కేజీఎఫ్' లాంటి మాస్ మూవీస్‌కి అలవాటు పడిపోయారు. అండ్ అలాంటి టైంలో ఇంత స్లో ప్లేస్డ్ ఎమోషనల్ డ్రామా చూసే పేషెన్స్ ఆడియన్స్‌లో తగ్గిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లమ్ ద ఒరిజినల్ ఈస్ ఆల్రెడీ ఔట్. మన లిస్ట్‌లో ఉన్న మిగిలిన మూవీస్ లాగే దీనికి కూడా అదే మెయిన్ ప్రాబ్లమ్. తెలుగు 'జెర్సీ' రిలీజ్ అయ్యి కొన్ని నెలలకే అందరూ సబ్‌టైటిల్స్‌తో చూసేశారు. అండ్ స్టోరీలో ట్విస్ట్ అండ్ ఎమోషనల్ ఎండింగ్ అందరికీ ముందే తెలిసిపోయింది. అండ్ దానివల్ల మూవీ మీద ఇంట్రెస్ట్ అండ్ థియేటర్‌కి వచ్చే ఆడియన్స్ నంబర్స్ తగ్గిపోయాయి. వెల్ షార్ట్‌గా చెప్పాలి అంటే తెలుగు 'జెర్సీ' అందరికీ ఎమోషన్. కానీ హిందీ 'జెర్సీ' జస్ట్ రీమేక్. ఐ నో డైరెక్టర్ సేమ్. కానీ ఆ ఒరిజినల్ మ్యాజిక్‌ని మళ్ళీ రిపీట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఫర్ సమ్ రీజన్. అండ్ హిందీ 'జెర్సీ' బ్యాడ్ మూవీ కాదు. కానీ అన్నెసెసరీ రీమేక్. అదే బిగ్గెస్ట్ ఇష్యూ. ఒరిజినల్ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ ఆడియన్స్‌కి ఇచ్చేసింది. అండ్ ఇంపార్టెంట్‌లీ కొన్ని మూవీస్ ఉంటాయి. వాటిని రీమేక్ చేయటం కన్నా ఒరిజినల్‌ని సెలబ్రేట్ చేయడం చాలా బెటర్. అండ్ 'జెర్సీ' ఈస్ వన్ సచ్ మూవీ.